దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. ఓకే ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో ఆల్రెడీ ఈరోజు ఏపీ గ్రూప్ 2 రిజల్ట్ కూడా ప్రకటించింది. త్వరలో ఏపీలో కూడా డిసెంబర్లోనే పెద్ద ఎత్తున భారీ నోటిఫికేషన్ కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 రాబోతున్న సంఘటన సార్. తెలంగాణలో కూడా 3,000 పైగా మున్సిపల్ వార్డు యొక్క జాబ్స్కు నోటిఫికేషన్, 20,000 ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్. ఆల్రెడీ 4 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ 6,500 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా ఏపీ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వరకు ప్రిపేర్ అవుతున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఈ ప్రిపరేషన్లు ఈసారి జాబ్ తీసుకుని వెళ్ళిపోవాలి. గతంలో ఒక ఎగ్జామ్ రాస్తే రాలేదు, గతంలో ఎస్ఐ రాలేదు, కానిస్టేబుల్ రాలేదు. ఈసారి ఎలా ఉంటుంది అనుకోవద్దు. అక్కడ ఈసారి విజేతం నువ్వే. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు దూరమైనావు, ఎందుకు నువ్వు ఆ జాబ్ క్యాచ్ చేయలేకపోయినావు, అలా ఆలోచించి నువ్వు ముందుకెళ్తే ఈజీగా సక్సెస్ఫుల్ కాగలుగుతారు మీరు వచ్చేసి సార్. ఓకే సార్, ఈరోజు అక్టోబర్ 31 అంతర్జాతీయ నగరాల రోజు సార్. వచ్చేసి నగరాల రోజు, వరల్డ్ సిటీస్ డే. ఒకప్పుడు మా పల్లె ప్రాంతంలో విపరీతమైన జనాభా ఉండేది సార్. రోజు రోజుకు నగరీకరణ పెరిగిపోతుంది. పల్లె నుండి మండల స్థాయి నుండి పట్టణం నుండి నగరం. ఈ యొక్క నగరీకరణ పెరిగిపోతున్న సందర్భంగా ఈ నగరీకరణలో ప్రజలకు కావలసిన వస్తువులు కల్పిస్తూ ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలని నగర ప్రాంతాలను ఒక ఆదర్శమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని చెప్పి 2014 నుండి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఈ అక్టోబర్ 31ను చైనా దేశంలో షాంఘైలో నిర్వహించిన
సమావేశంలో ఈ యొక్క అక్టోబర్ 31ను అంతర్జాతీయ నగరాల రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఈరోజు థీమ్ సార్ ఇక్కడ ఏంది అంతర్జాతీయ నగరాల యొక్క థీమ్ అంటే సార్ ప్రధానంగా మా సంఘాలు మరియు నగరాలు విలువైనవి. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. మా సంఘాలు మరియు నగరాలు విలువైనవి అని చెప్పి 2020 సంవత్సరము అక్టోబర్ 31 సార్ ఇది 7వ ఎడిషన్ అంతర్జాతీయ నగరాల రోజు సార్ ఇది జరుపుకోవడం 7వ ఎడిషన్ సార్. ఇది 2015 సంవత్సరంలో సార్ నరేంద్ర మోదీ దేశంలో 100 నగరాలను ఆదర్శవంతమైన నగరాలుగా రూపొందించడానికి ది మోడల్ సిటీస్ అనే కార్యక్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ప్రతి నగర ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్డు రవాణా కానీ, ఆ నగర వాసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించినట్లయితే ఆ నగరాలు ఇంకా వేగవంతంగా అభివృద్ధిలో ముందుకెళ్తాయి. ఆ నగరాల్లో ప్రజలకు ఇంకా జీవనోపాధి లభిస్తుంది. ఆ నగరాల చుట్టుపక్కల భారీ కంపెనీలు వస్తాయి. దానివల్ల అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీని ద్వారా ఆటోమేటిక్గా దేశం అనేది అభివృద్ధి పదంలో ముందుకు పోద్దనే లక్ష్యంతోనే ఈ దేశంలో 100 నగరాలని ఒక ఆదర్శవంతమైన నగరాలుగా ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ నుండి కాకినాడ, తిరుపతి, విశాఖపట్నానికి చోటు లభించింది. తెలంగాణ నుండి కరీంనగర్, వరంగల్కు చోటు లభించిన సంఘటన సార్ వచ్చేసి మన రేపు స్టాండర్డ్ జీకే పరంగా అడిగితే సార్ అంతర్జాతీయ నగరాల రోజు ఏ రోజు, కరెంట్ అఫైర్స్ పరంగా అడిగితే సార్ 2020 అక్టోబర్ 31 అంతర్జాతీయ నగరాల యొక్క థీమ్ ఏంది, ఎకనమీ పరంగా అడిగితే సార్ భారత ప్రభుత్వం ఎన్ని నగరాలను ఒక ఆదర్శవంతమైన నగరాలుగా రూపొందించింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులు అడిగినా కూడా బిట్టు నువ్వు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి ఆ లెవెల్ను ముందుకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాటికి సార్ ఇక్కడ అక్టోబర్ 31 నాటికి బీజింగ్ నగరంలో 4 రోజుల పాటు 4 రోజులు కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశంలో నాలుగు రోజుల పాటు జరిగినాక కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశంలో రేపు 2035 వరకు కూడా ఇంకా అదనంగా యాక్చువల్గా సార్ ఈ మధ్య కాలంలోనే తన అధ్యక్ష పదవి కాలాన్ని పొడిగించుకోవడం జరిగింది. మళ్ళీ ప్లీనరీ సమావేశంలో రేపు 2022కి పదవీ కాలం కంప్లీట్ కావాలి. చైనా రాజ్యాంగం ప్రకారం ఒకసారి చైనాకు ప్రెసిడెంట్గా పనిచేయాలి.
ఆ రాజ్యాంగాన్ని సవరించి 2 సార్లు చైనాకు ప్రెసిడెంట్గా పనిచేసే విధానం తీసుకొచ్చారు. ఈయన పదవీకాల ప్రకారం 2022లో చైనా అధ్యక్షుడిగా పదవీకాలం కంప్లీట్ కావాలి. కానీ మళ్ళీ దీన్ని సవరిస్తూ రేపు 2035 వరకు కూడా చైనా అధ్యక్షుడిగా జీ జీన్ పింగు ఇంకా అదనంగా 15 సంవత్సరాల వరకు 15 ఏళ్ల వరకు తనే అధ్యక్షుడిని అని ఒక నూతన రాజ్యాంగాన్ని కూడా ఈ మధ్య నిన్న ఆమోదించిన సంఘటన సార్ వచ్చేసి ఆల్రెడీ ఒకవైపు రేపు 2036 వరకు రష్యాకు తనే ప్రెసిడెంట్ అని చెప్పి రష్యా అధ్యక్షుడు అక్కడ రాజ్యాంగం సవరించారు. శ్రీలంక దేశానికి తనే లైఫ్ టైం ప్రెసిడెంట్ అని చెప్పి శ్రీలంక రాజ్యాంగాన్ని కూడా సవరించారు అక్కడ. అంటే గొట్టాబాయ్ రాజపక్సే. అదేవిధంగా సార్ ఇక్కడ చైనా అధ్యక్షుడు జీ జీన్ పింగ్ కూడా ఇదే విధంగా ప్రకటన చేసిన సంఘటన సార్. ఎందుకంటే భవిష్యత్తులో ఆల్రెడీ చైనాలో 14వ పంచవర్ష ప్రణాళిక విధానం అమలుకు ఆమోదించారు సార్. ఈ 14వ పంచవర్ష ప్రణాళిక విధానానికి చైనా ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రణాళిక సక్రమంతంగా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ ప్రపంచంలో ఒక సుస్థిరమైన దేశంగా చైనా ఒక బలమైన దేశంగా ముందుకెళ్లాలంటే తను కంపల్సరిగా ప్రెసిడెంట్గా ఉండవలసిందే కొన్నేళ్ల పాటు అని చెప్పి అందుకే చైనా కమ్యూనిస్టు పార్టీలో సమావేశంలో ఈ ప్లీనరీ సమావేశంలో ఈయన ఆ ప్రణాళిక విధానాన్ని ఆమోదిస్తూ చైనాకు ఇంకా 15 ఏళ్ల పాటు ప్రెసిడెంట్గా తనే ఉంటానని చెప్పి ఒక రాజ్యాంగాన్ని కూడా సవరించిన సంఘటన సార్ వచ్చేసి. ఈ పోటీ పరీక్షలు అడిగితే సార్ ప్రస్తుతం చైనాలో ఎన్నో పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ఏ ఇయర్ వరకు చైనా ప్రెసిడెంట్గా జీ జీన్ పింగ్ ఉండబోతున్నాడు ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా వచ్చేసరికి ప్రధానంగా ఒక టర్కీ దేశం సార్. ఇక్కడ టర్కీ గ్రీకు దేశాల మధ్య పశ్చిమ భాగంలో ఈ అక్టోబర్ 30 రాత్రి సార్ ఇక్కడ ఏజియన్ ప్రాంతంలో .7% ఇక్కడ 7 రిక్టర్ స్కేల్ భూకంప తీవ్రత నమోదు అయిన సంఘటన సార్ వచ్చేసి నమోదు కావడం జరిగింది సార్. ఇక్కడ ఇక టర్కీ దేశంలో సార్ ఇజ్మీర్ నగరం ఇది పూర్తిగా కొలాప్స్ కావడం జరిగింది సార్. ఈ భూకంప ప్రమాదంలో ఇప్పటికీ 30 మంది పైగా మరణించారు సార్. 400 మంది పైగా భూకంప ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి సార్. ఒక భయంకరమైన భూకంపం వచ్చింది సార్ ఇక్కడ టర్కీ గ్రీక్ దేశాల మధ్య. ఆ సునామీ యొక్క అలలు అంటే భయంకరమైన అలలు కూడా ముందుకు రావడం జరిగింది సార్. ఘోరమైన సంఘటన అనే పరిస్థితి ఇక్కడ టర్కీ.
మననే అక్టోబర్ 29 నాడు స్వతంత్ర వేడుకలు జరుపుకున్న కంట్రీ టర్కీ కంట్రీ. 1923 అక్టోబర్ 29 నాడు టర్కీ దేశానికి స్వాతంత్రం లభించిన సంఘటన సార్. టర్కీ కంట్రీ సార్ వచ్చేసి ఇక్కడ ఇంకా ఈ భయంకరమైన భూకంపం నుండి టర్కీ ప్రజలు ఇంకా అంటే తేరుకోలేని సంఘటన సార్. విపత్తు ప్రకారంగా డిజాస్టర్ పరంగా ఈ బిట్ ఇంపార్టెన్స్. టర్కీలో ఏ నగరం భూకంప ప్రమాదాన్ని ధ్వంసానికి గురైంది, ఎంత శాతం రిక్టర్ స్కేల్ నమోదైంది? ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ కంట్రీ. ఈ ప్రపంచంలో అత్యధికంగా పిడుగులు పడుతున్న కంట్రీ అంటే భూటాన్ సార్. అత్యధికంగా భయంకరమైన భూకంప ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతం అంటే ఇండోనేషియా, జపాను, ఈ మధ్యకాలంలో టర్కీ, గ్రీక్ దేశాల్లో ఇలాంటి భయంకరమైన సంఘటనలు కూడా వస్తున్న సంఘటన సార్. భూకంప తీవ్రత వచ్చేసి అదేవిధంగా సార్ ఒక జాతీయ ఐక్యత రోజు సార్. ఈరోజు జాతీయ ఐక్యత రోజు 2014 నుండి పటేల్ జన్మదినాన్ని కేంద్రం గుర్తించిన సార్. ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 31 నాటికి పటేలు జన్మించి 145 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్టార్ట్ ఆఫ్ యూనిటీ పటేల్ విగ్రహం దగ్గర సార్ సందర్భంగా ఈ పటేల్ యొక్క జన్మదిన వేడుకలకు మోడీ పాల్గొన్నారు సార్. పటేల్ విగ్రహాన్ని సార్ 182 మీటర్ల ఎత్తు సార్. 2989 కోట్ల రూపాయలతో నిర్మించారు సార్ పటేల్ విగ్రహాన్ని. సబర్మతి అంటే నర్మదా నది ఒడ్డున ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ గుజరాత్ అసెంబ్లీ స్థానాలు 182. ఆ 182 స్థానాల గుర్తుగా ఈ విగ్రహాన్ని నిర్మించిన సంఘటన సార్. ప్రపంచంలో ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈ పేరుతో సార్ ఒక చిన్న భిన్నమైన భారత సంస్థల మొత్తాన్ని కూడా 500 పైగా సంస్థలను విలీకరణ చేసిన వ్యక్తి, ఒక చిన్నాభిన్నమైన జర్మనీ ప్రాంతాలన్నింటినీ ఏకీకరణ చేసిన వ్యక్తి బిస్మార్క్. అందుకే మన పటేల్ను బిస్మార్క్తో పోలుస్తున్నాం. ఇండియన్ ఐరన్ మ్యాన్ అని, ఇండియన్ బిస్మార్క్ అని కూడా పటేల్ని పిలుస్తున్నాం. ఈ దేశానికి తొలి ఉప ప్రధానమంత్రి, ఈ దేశానికి తొలి హోంశాఖ మంత్రి, ఒక బడ్డోలి సత్యాగ్రహ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సార్. ఈయన జన్మదినాన్ని 2014 నుండి ఏక్తా దివాస్ అని కూడా వేడుకలు నిర్వహిస్తున్నాం సార్ ఘనంగా. ప్రత్యేక పటేల్ మ్యూజియం కూడా ఉన్నది సార్. ఈరోజు ఈయన జన్మదిన వేడుకల్లో 145 ఏళ్ల జన్మదిన వేడుకల్లో మోడీ పాల్గొని ఈ జాతిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది సార్. వచ్చేసి ఒక పుల్వామా ఘటన, పాకిస్తాన్ చేయించిన దాడి 2014 అంటే 2019 ఫిబ్రవరి 14వ తేదీ నాడు జమ్మూ కాశ్మీర్లో
పుల్వామా ఘటన సార్. ఆ ఘటనలో సిఆర్పిఎఫ్ బెటాలియన్పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ దాడిలో 40 మంది పైగా జవాన్లను మనం కోల్పోయాం సార్. ఈ దేశం యూనిటీగా ఉండాలి. ఒక పటేల్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం ఐక్యమత్యంగా ముందుకెళ్ళాలి అని చెప్పి ఈరోజు పటేల్ యొక్క జన్మదిన వేడుకల్లో మోడీ పిలుపునిచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక అక్టోబర్ 31 సార్ ఇందిరాగాంధీ హత్యకు గురి అయిన రోజు సార్. ఒక తండ్రి మరణం తర్వాత ఈ దేశ రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ ఇందిరాగాంధీ. ఈ దేశానికి 5,829 రోజుల పాటు ప్రధానిగా పనిచేశారు సార్. ప్రధానిగా ఒక 16 సార్లు ఎర్రకోట పైన జాతీయ జెండాను ఎగరవేశారు సార్. ఈ మహాత్మ కథ మై ట్రూత్ సార్. మై ట్రూత్ నవల కూడా ఈమెదే సార్. ఇందిరాగాంధీ ఆత్మకథ. 4వ ప్రణాళిక కాలంలో మీరు ఇచ్చిన నినాదం గరీబీ హటావో. నాలుగో ప్రణాళిక కాలంలో ఈ నినాదం ఇస్తే సార్ వినియోగించింది మాత్రం 5వ ప్రణాళిక కాలంలో వినియోగించుకోవడం జరిగింది సార్. ఒక 1969లో 50 కోట్ల రూపాయలతో 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం సార్. 1980లో 200 కోట్ల రూపాయలతో సార్ ఇక్కడ 6 వాణిజ్య బ్యాంకులు జాతీయం సార్. ఒక 1971లో భారతరత్న అవార్డు కూడా లభించింది సార్. బంగ్లాదేశ్లో ఒక జాతీయ రహదారికి ఇందిరాగాంధీ పేరు పెట్టారు సార్. ఈ దేశంలో వచ్చేసి ఇక్కడ సార్ ఒక 50 కోట్ల రూపాయలతో 14 వాణిజ్య బ్యాంకులు, 200 కోట్ల రూపాయలతో 6 వాణిజ్య బ్యాంకులు, ఒక 1975 అక్టోబర్ 2వ తేదీన 5 గ్రామీణ బ్యాంకులను కూడా ప్రారంభించింది సార్. ఒక 1971లో ఒక భారతరత్న అవార్డు అందుకున్న వ్యక్తి సార్ మై ట్రూత్ అనే యొక్క ఆత్మకథ సార్. ఈమెది అదే వచ్చేసి ఇక్కడ సార్ ఒక 4వ ప్రణాళిక కాలంలో గరీబీ హటావో అనే నినాదాన్ని ఇచ్చిన వ్యక్తి కూడా సార్ ఇందిరాగాంధీ. ఒక బంగ్లాదేశ్ ప్రజాస్వామ్య దేశం కోసం స్ట్రగుల్ జరుగుతున్నప్పుడు 1971లో బంగ్లాకి సపోర్ట్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేయడం జరిగింది సార్. అందుకే ఆ రోజుల్లో బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటుకు ప్రధానమైన కార్యక్రమాలు ఇందిరాగాంధీ. ఈమె మాకు అనేక రకాలుగా సపోర్ట్ చేసిందని చెప్పి ఈమె కృషిని మేము మర్చిపోలేమని చెప్పి 2011కు బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడి 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో ఒక జాతీయ రహదారికి బంగ్లాదేశ్లో పేరు కూడా పెట్టడం జరిగింది సార్. ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఉండి ప్రధానమంత్రి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి సార్. ఒక ప్రధాని హోదాలో ఉండి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన మొట్టమొదటి వ్యక్తి సార్. ఒక 1984లో అక్టోబర్ 30 నాడు ఒడిశా మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు నేనున్నా రేపు ఎక్కడుంటామో తెలియదని చెప్పి ముందుగా నా ఒడిశా మీటింగ్లో మాట్లాడి ఒక 1984లో పంజాబ్ రాష్ట్రంలో
గోల్డెన్ టెంపుల్ పైన ఎవరో దుండుగులు దాడి చేస్తే అక్కడున్న సిక్కులు కోపంతో ఉన్నారు. ఏ మూమెంట్లో ఏమైనా జరగవచ్చు అనే భయాందోళనతో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో సైనిక బలగాల్ని ఆ టెంపుల్ వద్దకి మేము కాపలాగా పంపిస్తారు. ఏ ప్రధానమంత్రి వచ్చినా రాష్ట్రపతి వచ్చినా ఆ టెంపుల్ లోనికి ఎంటర్ కావాలంటే షూ లేదా చెప్పులు విడిచి వెళ్ళాలి. అక్కడున్న యొక్క ఆర్మీ లోన బయట చుట్టూ కవాతు చేస్తున్నారు. మేడం, ఇది మా సిక్కు మతానికి విరుద్ధం అండి, ఇక్కడ నుండి ఈ ఆపరేషన్ వెనక తీసుకోండి అని చెప్పినా కూడా ఇందిరాగాంధీ వినిపించుకోలేదు సార్. ఆమె కింద ఉన్న సిక్కు గన్మెన్లే 1984లో ఇందిరాగాంధీని హత్య చేయడం జరిగింది సార్. ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 200 సిక్కు కుటుంబాలు ఊచకోత కోశారు సార్. ఒక సిక్కుల ఊచకోత సంఘటనపై విచారించిన కమిషన్ అంటే నానావతి కమిషన్. ఒక ఇందిరాగాంధీ హత్యపై విచారించిన కమిషన్ అంటే నటరాజు తక్కర్ కమిషన్ సార్. యాక్చువల్గా అక్టోబర్ 31 గత ప్రభుత్వాలు జాతీయ సమైక్యత రోజు గుర్తిస్తే మోడీ ప్రభుత్వం ఈ రోజును తొలగించి పటేల్ జన్మదినం అక్టోబర్ 31 కాబట్టి జాతీయ ఐక్యత రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఓకే సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్ ఎయిర్ ఇండియా సంస్థకి తొలి మహిళ సిఇఓగా హర్ప్రీత్ దేశ్ సింగ్ నియమితులు అయ్యారు సార్. 1988లో సార్ ఎయిర్ ఇండియా పైలట్గా ఎంపిక అయిన సార్. మా అనారోగ్యం కారణంగా ప్రజెంట్లీ పైలట్ కాకుండా ఆ ఎయిర్పోర్ట్స్ యొక్క మన వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ పనిచేసేది. ఈమె స్థానంలోనే ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ బాసిన్ నివేదిత ఈమె నియమితులైంది సార్. ఈ హర్ప్రీత్ దేశ్ సింగ్ సార్ ఈమె నిన్నటి వరకు కూడా ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ పనిచేస్తూ ఎయిర్ ఇండియా మహిళల పైలట్ విభాగానికి అధ్యక్షురాలుగా నాయకత్వం వహిస్తుంది. ఒక ఎయిర్ ఇండియా చరిత్రలోనే తొలి మహిళ సిఇఓగా ఈరోజు నియమితులైన సంఘటన సార్. ఒక ఎయిర్ ఇండియా ఎండి సార్ రాజీవ్ బన్సాలా ఈరోజు మనం నియమించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్ ఇక్కడ నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో కెవాడియా ప్రాంతంలో సీ ప్లేన్ ప్రారంభించారు సార్. ఈ సీ ప్లేన్లో మోదీ కెవాడియా నుండి సబర్మతి వరకు ప్రయాణించారు సార్.
ప్రయాణించారు. అదేవిధంగా సార్ ఈ సీ ప్లేన్ సార్, ఈ ప్లేన్ భారతదేశం మాల్దీవుల నుండి స్వీకరించారు. ఈ ప్లేన్ స్పైస్ జెట్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంది సార్. ఈ దేశంలో తొలిసారిగా ఒక సీ ప్లేన్ ఎక్కడి నుండి ఎక్కడ అంటే ప్రారంభించేస్తారంటే కెవాడి నుండి సబర్మతి వరకు సార్. ఈ ప్లేన్లో 19 మంది ప్రయాణిస్తారు సార్. ఒక్కొక్కరి టికెట్ ఇది 4,019 మంది ప్రయాణికులు సార్. ఈచ్ వన్ టికెట్ సార్ 4,800 రూపాయలు సార్. ఒకసారి ఇంధనం నింపుకుంటే 4 గంటల పాటు ఇది వచ్చి ప్రయాణిస్తారు సార్. సముద్రం మీదనే ల్యాండ్ అవుతుంది, సముద్రం నుంచే టేకప్ తీసుకుంటుంది సార్ ఈ సీ ప్లేన్. ఆ ప్రాంత పర్యాటకులని ఆకర్షించడానికి, పర్యాటకుల కోసం ఈరోజు నరేంద్ర మోడీ సీ ప్లేన్స్ కూడా ప్రారంభించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ ఆల్రెడీ గతంలో మనం చెప్పుకున్నాం సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్ ఇందిరాగాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 31 నాడు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా సార్ శశి థరూర్ రాసిన ది బాటిల్ ఆఫ్ వార్, బింగిల్ బిలాంగిల్ నవలను ప్రారంభించారు సార్. ఈరోజు వచ్చేసి 1947లో ఉన్న ఈ భారతదేశంలో ముస్లిం మతత్వ విధానం ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంఘ్ పరివార్, బీజేపీ ప్రభుత్వాలు హిందూతత్వం యొక్క విధానాల పైన రాయడం జరిగింది సార్. ఈ నవలను వచ్చేసి ఈ నవల ఆల్రెడీ ఈరోజు రిలీజ్ అయింది సార్. మన ప్రకటన జరిగింది, ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సార్. శశి థరూర్ యాన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఇన్ ఏరియా అనే నవల కూడా ఇతందే సార్. ఈ నవలకే మన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది ఆంగ్లంలో. ప్రజెంట్లీ కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం లోక్సభ సభ్యుడిగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. ఒక బానికి మునుకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి సార్. ఇతను వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్ తెలంగాణ సీఎం తొలిసారిగా రైతు వేదిక కార్యక్రమాన్ని సార్ జనగాం జిల్లాలో
జనగాం జిల్లాలో కొండకల్లులో ఈ కొండకల్లులో ప్రారంభించారు సార్. రాష్ట్రంలో మొత్తం రైతు వేదికలు 2601 600 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రూపాయలతో నిర్మాణం సార్ వచ్చేసి ఒక రైతు పండించిన పంటకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. రైతు దళారుల చేతిలో మధ్యవర్తుల చేతిలో మోసానికి గురి కావద్దు. రైతు ఏ పంట వేసుకోవాలి, రైతు ఏ విత్తనాలు వేసుకోవాలి, రైతు ఏ ఎరువులు చల్లాలి, రైతులకు ఎప్పటికప్పటికి స్థలాలు ఇవ్వడానికి, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కోసం రైతులకి స్వయంగా అన్ని రకాలైన అవకాశాలు కల్పించాలి. రైతే తమ అంటే నిర్ణయించిన రేటుకే అంటే ధాన్యాన్ని అమ్ముకునే విధంగా రైతుల కోసం ఒక రైతు వేదికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది సార్. ఒక తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తొలిసారిగా రైతు వేదిక కార్యక్రమాన్ని, తొలి రైతు వేదికను ఇలా జనగాంలో, కొడంగల్లో అంటే కొండకల్లులో ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన మొట్టమొదటి రాష్ట్రం అంటే పంజాబ్. ఈరోజు 2020 అక్టోబర్ 31 నాడు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీసుకొచ్చిన యొక్క వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఇలా శాసనసభ తీర్మానం చేయడం జరిగింది సార్. ఇప్పటికి 2 రాష్ట్రాలు కేంద్రం యొక్క రైతు సంస్కరణ అంటే వ్యవసాయ సంస్కరణలని వ్యతిరేకిస్తూ శాసనసభ తీర్మానం చేసిన రాష్ట్రాలు 2 ఉన్నాయి. ఫస్ట్ పంజాబ్, ఈరోజు రాజస్థాన్ సార్. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల్ని అమలు పరిచిన తొలి స్టేట్ అంటే అది హర్యానా స్టేట్ అమలు పరచుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఈరోజు సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్ ఇక్కడ బాంబే ఐఐటి యూనివర్సిటీలో బిజినెస్ ఫెస్టివల్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి టెక్నాలజీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, టెక్నాలజీ రంగంలో మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మన టెక్నాలజీ ఎలా దూసుకెళ్లాలని చెప్పి అలా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైన బాంబే ఐఐటి యూనివర్సిటీని ఉద్దేశించి బిజినెస్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఈరోజు మాట్లాడిన సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 30 నాడు సార్ రాత్రి నైటు ఒక కస్తూరి రంగన్ సంబంధించిన ఒక స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్. ఈ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ యొక్క సంస్థ స్వపరిపాలనలో విద్యాపరంగా కానీ, ఆరోగ్యం, భద్రత, అభివృద్ధి, సామాజిక అభివృద్ధి,
ఈ అంశాల ఆధారంగా సార్ వచ్చేసి ఒక దేశంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఈ రంగాలను ఎంపిక చేసుకొని ఈ రంగాల్లో ఒక స్వపరిపాలన విధానంలో మంచి పరిపాలన అందించే రాష్ట్రాల జాబితాను ప్రకటిస్తే ఈ రాష్ట్రాల జాబితాలో కేరళ 1వ స్థానం సార్, తమిళనాడు 2వ స్థానం సార్, ఏపీ 3వ స్థానం సార్, తెలంగాణ 6వ స్థానం సార్, యూపీ చివరిది సార్ వచ్చేసి ఇక్కడ యూపీ చివరి ప్లేస్ సార్. ఫస్ట్ కేరళ, సెకండ్ తమిళనాడు సార్, తమిళనాడు, థర్డ్ ఏపీ, 6th ఇక్కడ తెలంగాణ సార్, చివరిది యూపీ సార్. ఎలాంటి సుపరిపాలన లేదు అక్కడ. అనునిత్యం దాడులు, లైంగిక వేధింపులు, హింసాత్మక సంఘటనలు, ఎలాంటి అభివృద్ధి లేదు అక్కడ. ఈ దేశంలో సుపరిపాలన అందించే విధానంలో ఒక టాప్లో ఉన్న స్టేట్ కేరళ సార్. డిజిటల్ విద్యావ్యవస్థలో ఫస్ట్ ఉంది సార్. ఈరోజు వచ్చేసి అక్కడ రైతు పండించిన పంటకి బేసిక్ ధర నిర్ణయించిన, ఒక నెల ధర నిర్ణయించిన మొట్టమొదటి రాష్ట్రం సార్ ఇది. ఈ దేశంలో వచ్చేసి ఇక్కడ సార్ ఒక పోస్ట్ కోవిడ్ క్లినికల్ కేంద్రాలను ప్రారంభించిన రాష్ట్రం కూడా ఈ రాష్ట్రమే సార్, కేరళ సార్. అద్భుతమైన ప్రగతి అభివృద్ధిలో ముందుకు పోతున్న స్టేట్ సార్ కేరళ. మరి ఫస్ట్ కేరళ, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఏపీ, 6th తెలంగాణ సార్. ఇదే 1232 సార్ ఈ భారతదేశంలో అత్యంత వేగవంతమైన అంటే స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఒక తేలికపాటి యుద్ధ విమానం తేజస్. ఇది గంటకు 1236 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది సార్. 1 కేరళ, 2 తమిళనాడు, థర్డ్ ఏపీ, 6th తెలంగాణ. మళ్ళీ ఇది వేగం కూడా తేజస్ యుద్ధ విమాన వేగం 1236 కిలోమీటర్స్ సార్. ఇలా మనకు గుర్తురావాలి సార్, ఏ టైపులో బిట్ అడిగినా కూడా. కొన్ని రోజుల తర్వాత సార్ వచ్చేసి సూపర్ బ్లూమాన్, సంపూర్ణమైన చంద్రగ్రహణం. చంద్రుడు మనకు సంపూర్ణంగా ఈరోజు కనిపించబోతుంది సార్ నైట్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 31 నాడు సార్, అక్టోబర్ 31 నాడు సంపూర్ణమైన బ్లూ మూన్ ఈరోజు రాత్రి కనిపిస్తారు సార్. ఎందుకు యాక్చువల్గా సార్ వచ్చేసి ఈ సంపూర్ణమైన బ్లూ మూన్ ఏర్పడైన కారణం ఏంటి సార్ అంటే అమెరికా నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు సార్, ఎప్పుడో 1893లో ఇండోనేషియా దేశంలో క్రకటోవా అగ్నిపర్వతం పెద్ద ఎత్తున పేలుడు జరిగి ఆ బూడిద మొత్తం కూడా వచ్చి పైకి వెళ్ళిపోయి అక్కడెక్కడ మచ్చలు ఏర్పడ్డాయి. దానివల్ల అక్కడ సూర్యునిలో నల్లని మచ్చలు ఉన్నాయని చెప్పి దానివల్లనే అక్కడ వచ్చేసి దీ యొక్క బూడిద కారణం వల్లనే అప్పుడప్పుడు తరచుగా కొన్నేళ్ల తర్వాత సంపూర్ణమైన బ్లూ మూన్ కనిపిస్తుందని చెప్పి ఇలా అమెరికా నాసా శాస్త్రవేత్తలు అంటున్న సంఘటన సార్ వచ్చేసి ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి ఇంకా తెలియపరచండి సార్. ఈ పోటీ పరీక్షల ప్రతి బిట్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే సమయం లేదు సార్, కోవిడ్ వ్యాక్సిన్ రాలేదు, ఇంకా బయట ఆఫ్లైన్ స్టార్ట్ కాలేదు, ఇంకా ఆఫ్లైన్తో వ్యాక్సిన్తో సంబంధం లేదు. నోటిఫికేషన్ వచ్చిందంటే ఎగ్జామ్ జరిగిపోతాయి. మనం టైం వేస్ట్ చేయొద్దు, ఒక సీరియస్గా తీసుకొని మీరు ప్రిపేర్ కండి సార్.
రేపటి విజేతలుగా తిరిగి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు